ఇవాళ రాత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కాసేపట్ల ఇండిగో ఎయిర్లైన్స్ లో ఆయన బయలుదేరతారు. రేపు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే సమావేశానికి సీఎం హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలోనే మఖం వేయనున్నారు. అటు ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ఆయన ఢిల్లీలో ఎవరెవరిని కలవనున్నారు? గుడ్ ఈవినింగ్ చాలి. మర్కాసపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. అయితే రేపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ఇతర అధికారుల సమావేశం రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ఉంది. అదే దీనికి ముఖ్యమంత్రులతో పాటు హోంమంత్రులు కూడా అటెండ్ అవుతారు, హోంశాఖ కార్యదర్శి కూడా అటెండ్ అవుతారు. అయితే రాష్ట్రంలో హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉండటం కూడా 2 విధాలుగా ఆయన హాజరవుతారు. ప్రధానంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉగ్రవాద నియంత్రణ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలి, భవిష్యత్తు ఉండాలి దానిపైన చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రేపు ఆ సమావేశం అనంతరం ఆయన 10 కేంద్ర మంత్రులు కూడా కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా అడిగేది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కలుస్తారని తెలుస్తుంది. అమిత్ షాతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతుంది. ఇటీవలకు వచ్చిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టం సంబంధించిన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నివేదిక ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం వరద సహాయం కింద 416 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని అదనపు సహాయం కోసం అడిగే అవకాశం కూడా ఉంది. అయితే మరోవైపు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి రావాలి. తర్వాత టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గం నామినేటెడ్ పదవులు తాజాగా సినిమా రంగం పైన ఏదైతే మంత్రి కొండా సురేఖ చేసిందో వ్యాఖ్యలు రాజకీయ దుమారం నేర్పాయి. సినిమా రంగం అంతా కూడా కొండా సురేఖ తీరును తప్పుపడుతూ ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ అధిష్టానానికి అక్కినేని అమల ఫిర్యాదు చేయడం వంటి విషయాలు కూడా చూసాము. దానిపైన ఏఐసీసీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఈ విషయాన్ని ఆరోపించే అవకాశం ఉంది. కాబట్టి మరోవైపు హైడ్రా ఏదైతే చట్టబద్ధ కల్పిస్తూ హైడ్రా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. హైడ్రా విషయంలో కూడా చాలా మంది ప్రతిపక్షాలు కానీ సామాజిక సంఘాలు కానీ పెద్ద ఎత్తున తప్పుపడుతున్న విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ అంశాలపైన కూడా అధిష్టానం పెద్దల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. చాలు. ఓకే, థ్యాంక్ యూ రామ్. హైదరాబాద్